అష్టాదశ శక్తిపీఠాలు 4వ భాగం. అయితే ముందు మా అష్టాదశ శక్తిపీఠాలు 1వ, 2వ, 3వ భాగాల్ని గనక మీరు వివరంగా చూస్తే అన్ని వివరాలు మీకు గోచరిస్తాయి. అనంతరం ఈ భాగాన్ని చూద్దాం. మాధవేశ్వరీదేవి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో ఉంది. ప్రయాగలోని మాధవేశ్వరి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఆమెను అలోపిమాత, లలితామాత అని పిలుస్తుంటారు. ప్రయాగ అంటే ప్రకృతి సిద్ధయాగం అని అర్థం. బ్రహ్మదేవుడు చేసిన అద్భుత యజ్ఞం ఇది. ఈ యాగంతోనే ఈ ప్రదేశానికి ప్రయాగ అన్న పేరొచ్చింది. సప్తమోక్ష పురాలలో ఇది ఒకటి. దీనిని తీర్థరాజం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ త్రివేణీ సంగమం. గంగా, యమున, సరస్వతీ నదులు ఇక్కడ సంగమిస్తాయి. దేనికదే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న పుణ్యనదుల సంగమ స్థలం కావడంతో ఇది అత్యంత పవిత్ర ప్రదేశంగా మారింది. ఇక్కడికి వచ్చిన ప్రతివారు ఈ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఇక్కడ ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. అలోపిదేవి అంటే అదృశ్య రూపిణి అని అర్థం. సతీదేవి దహనం అనంతరం వికల మనస్కుడైన శివుడు సతీదేవి మృతదేహంతో కలిసి సంచరిస్తుంటాడు. శివుని బాధ చూడలేకపోయిన విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండాలు చేసి 18 ప్రాంతాల్లో పడేలా చేశాడన్న విషయం తెలిసిందే. సతీదేవి మృతదేహంలోని చివరి భాగం ప్రయాగలో పడటంతో శివుడి వద్ద ఉన్న ఆమె అదృశ్యమైంది. అందువల్లే ఆమెకు అలోపి అన్న పేరు స్థిరపడింది. ప్రతి ఆలయంలోనూ అమ్మవారి విగ్రహం లేదా ఉత్సవమూర్తి ఉంటాయి. కానీ ఇక్కడ అటువంటిదేమీ ఉండదు. ఇక ఒక చెక్క ముక్కపై అమ్మవారున్నట్టు మనం ఊహించుకోవాల్సి ఉంటుంది. అందువల్లే ఆమెకు అలోపిమాత అన్న పేరు స్థిరపడినట్టు తెలుస్తోంది. మరో కథనం ప్రకారం అలోపిమాత నవవధువు. ఊరేగింపుపై బందిపోట్లు దాడి చేసినప్పుడు ఆమె పల్లెక నుంచి అదృశ్యమైందని, అప్పటినుంచి ఆమె అలోపిమాతగా పూజలు అందుకుంటున్నదని తెలుస్తోంది. వైష్ణవీదేవి జ్వాలాముఖి ప్రాంతంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. వైష్ణవీదేవి అమ్మవారు ఇక్కడ శక్తి స్వరూపిణి జ్వాలాదేవిగా వెలిసింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాకు 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని రాజా భూమిచంద్ కటోచ్ నిర్మించారు. జ్వాలాదేవిని జ్వాలాముఖిగా కూడా పిలుస్తుంటారు. సిమ్లా నుంచి ధర్మశాలకు వెళ్లే రోడ్లో ఉన్న ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని కూడా జ్వాలాముఖి పేరుతోనే పిలుస్తుండటం విశేషం. ఈ ఆలయానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో ఎటువంటి ఇంధనం లేకుండానే ఎగసిపడే 9 జ్వాలలు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ ఆలయంలో ఎటువంటి విగ్రహమూ మనకు కనిపించదు. జ్వాలల రూపంలోనే అమ్మవారు దర్శనమిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సర్వమంగళాదేవి గయా, బీహార్ రాష్ట్రం. బీహార్ రాష్ట్రంలోని గయలో ఉన్న ఈ మంగళగౌరీదేవి ఆలయ ప్రస్తావన మనకు పద్మపురాణం, వాయుపురాణం, అగ్నిపురాణం వంటి గ్రంథాల్లో కనిపిస్తుంది. ప్రస్తుత ఆలయం క్రీస్తు శకం 1459 ప్రాంతాల నాటిది. మహిళలు తమ మాంగళ్య రక్షణ కోసం ప్రధానంగా ఇక్కడి మంగళగౌరీ మాతను అర్చిస్తారు. సతీదేవి దేహంలోని ఛాతీ భాగం ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఆలయం ఉపశక్తిపీఠమే అయినప్పటికీ మంగళగౌరీ మాతను అష్టాదశ శక్తి స్వరూపాలలో ఒకటిగానే ప్రజలు పూజిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారి చనుకట్టు ఛాతీ రూపంలో పూజలు అందుకుంటుంది. తూర్పు ముఖంలో ఉండే ఆలయం మంగళగౌరీ పర్వతంపైనే నిర్మితం కావటం మరో విశేషం. విశాలాక్షీదేవి వారణాసి, ఉత్తరప్రదేశ్. విశాలాక్షి విఖ్యాత వారణాస్యాం శివపార్శ్వే నిరతాన్న ప్రదాత్రీచ నిర్భాగ్య జ్ఞానతోషిణి. సతీదేవి కర్ణాభరణం పడిన ప్రాంతం వారణాసి. అందువల్లే ఇక్కడి అమ్మవారు మణికర్ణి పేరుతో ప్రసిద్ధి చెందింది. ప్రళయానంతర కాలంలో కూడా ఈ వారణాసి చెక్కు చెదరకుండా నిలిచిందని పురాణగాథలు మనకు చెబుతున్నాయి. అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతం కూడా మణికర్ణికగానే పిలువబడుతోంది. అమ్మవారు మాత్రం విశాలాక్షి మాతగా, శివుడు కాలభైరవుడిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ పడింది కేవలం కర్ణకుండలం మాత్రమే తప్ప శరీర భాగం కాదని కొందరు పండితులు భావిస్తుంటారు.
అందువల్లే ఈ ప్రదేశాన్ని ఉపశక్తిపీఠంగా వారు కొలుస్తుంటారు. మరో పురాణగాథ ప్రకారం ఇది శక్తిపీఠం మాత్రమేనని, అమ్మవారి మూడో కన్ను అక్షి ఇక్కడ పట్టమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ దైవ నేత్రాన్ని విశ్వరూపంగా భావించి అమ్మవారిని విశాలాక్షిగా ఇక్కడ పూజిస్తుంటారు. గంగానదీ తీరంలో ఉన్న విశాలాక్షి అమ్మవారి మందిరం చాలా చిన్నది. విశాలాక్షి ఎదురుగా గౌరీదేవి విగ్రహం ఉంటుంది. సరస్వతీదేవి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బందీపూర్ ప్రాంతంలో ఉంది. ఇది కాశ్మీరీలకు అత్యంత కీలకమైన ఆలయం. కాశ్మీరీ భాషకు దేవనాగరి లిపిని పోలి ఉండే శారద లిపి ఇక్కడి నుంచే పుట్టిందని కల్హనుడు తన రాజతరంగిణి గ్రంథంలో పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న దుర్గా శివభక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్కు 80 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న బందీపూర్కు సమీపంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం ద్వారా కాశ్మీర్కు శారదాపీఠం అన్న పేరొచ్చింది. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న గ్రంథాలయంలో వివిధ శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు అధ్యయనానికి అందుబాటులో ఉంటాయి. ఈ గ్రంథాలయాన్ని దేశ విదేశీ పరిశోధకులు తమ అధ్యయనానికి వినియోగించుకుంటుంటారు. ఈ శక్తిపీఠాన్ని సందర్శించలేని వారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాసర క్షేత్రాన్ని సందర్శించి అక్కడి సరస్వతీమాత ఆశీస్సులు పొందుతుంటారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాసర క్షేత్రం హైదరాబాద్ నగరానికి, అదే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అష్టాదశ శక్తిపీఠాలతో పాటు దంతేశ్వరీదేవి ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడలో ఉంది. ఈ పీఠాన్ని కూడా అష్టాదశ శక్తిపీఠంగానే కొలుస్తుంటారు. ఆ వివరాలు కూడా చూద్దాం. దంతేశ్వరి ఆలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ సమీపంలో ఉంది. సతీదేవి శరీరంలోని దంతం ఇక్కడ పట్టడం వల్ల ఇక్కడి అమ్మవారికి దంతేశ్వరీ మాత అన్న పేరు వచ్చినట్టు తెలుస్తోంది. ఇది కూడా ఇందాక మనం అనుకున్నట్టు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం 14వ శతాబ్ది కాలంలో చాళుక్యులతో నిర్మితమైంది. దంతేశ్వరీ మాత పేరుతోనే ఈ పట్టణానికి దంతేవాడ అనే పేరు వచ్చినట్టు తెలుస్తోంది. బస్తర్ ప్రాంతంలో అనేక కుటుంబాలకు ఈమె కులదేవత. దసరా సమయంలో ఇక్కడ నిర్వహించే ఉత్సవాలు పర్యాటకులకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ఇవండి అష్టాదశ శక్తిపీఠాలు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి మొత్తం 4 భాగాల్ని కనుక మీరు చూసినట్టయితే ఈ అష్టాదశ శక్తిపీఠాలకున్న ప్రాశస్త్యం ఏంటో పూర్తిగా మనందరికీ అవగతమవుతుంది. మరి తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ చూస్తారు కదా. మీరు చూడాలి అంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, తద్వారా మీ సలహాల్ని సూచనల్ని ఇవ్వటం తప్పకుండా ఇస్తారు కదా.